నా పేరు శ్రీనిధ్ రాయల్, ఎన్ఎస్వై స్టేట్ సెక్రటరీ. అయ్యా, మై డియర్ డాక్టర్ పండ్ల డాక్టర్ గారు, పార్థసారథి గారు, మీరు ఒక బీజేపీగా నాయకుడిగా వచ్చినప్పుడు, ఊర్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేకి వచ్చినప్పుడు బైపాస్ బాధలు అందరూ కూర్చిపెట్టుకొని ఏమని మాట ఇచ్చినావు? మాట ఇచ్చి మీకు న్యాయం చేస్తాను, సెంట్రల్ వరకు నేను కొట్లాడతాను, ఫైట్ చేస్తానని మాట ఇచ్చినారు. ఏమైంది ఇంతవరకు దాని మాట? వీళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంటే కూడా మీరు పట్టించుకోకుండా ఎందుకున్నారు? దీని గురించి రెస్పాండ్ అయ్యి కనీసం ఇప్పటికైనా వాళ్ళకి అలాట్మెంట్ చేంజ్ చేసే అవకాశం ఉంటే వీలైతే అలాట్మెంట్ చేంజ్ చేయండి. లేదంటే ది బెస్ట్ ప్రైస్ అన్నా ఇప్పించండి. మార్కెట్లో ఒక్కొక్క సెంటు వాల్యూ కనీసం ఎంత లేదన్నా 10 to 15 lakhs రూపీస్ డబ్బులు ఉంది, అమౌంట్ ఉంది. దాని తగ్గట్టుగా అమౌంట్ ఇప్పించండి. బైపాస్ బాధలకు ఏదో ఒక విధంగా కనీసం బేసిక్ న్యాయం చేయండి అని చెప్పి కోరుచున్నాను. ఊర్లో ఉన్నటువంటి అధికారులు ఫస్ట్ ఇక్కడ లేఅవుట్లే లేవు, ఇక్కడ అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్. ఒక వ్యక్తి చాలా మూర్ఖత్వంగా, ఒక అధికారి ఆయన చేసిన తప్పుడు పని వల్ల ఇంతమంది బాధితులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇప్పటికైనా ప్రజలకు న్యాయం చేసి ప్రజల వైపు నిలబడి మీరు తీసుకునే శాలరీస్, ఒక ఎమ్మెల్యే శాలరీ అయితేమి, అది గవర్నమెంట్ అధికారుల శాలరీ అయితేమి, ప్రతి ఒక్కరి శాలరీస్ ప్రజలు పెట్టిన డబ్బులే, ప్రజలు కట్టే ట్యాక్స్లు మాత్రమే అవి. కనీసం ప్రజలకు న్యాయం చేయండి, ప్రజల వైపు ఉండండి. మీరు అధికారులు అని చెప్పి ఇంకొక హైఫై అయితే పోదండి. మీరు రిటైర్మెంట్ అయినంత వరకే, లేకపోతే ఎమ్మెల్యే 10 కాలం అయిపోయిన తర్వాతకే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలే ఇంపార్టెంట్. పీపుల్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ట్రై టు వీళ్ళకి న్యాయం చేయండి. వీళ్ళకి న్యాయం చేస్తే ఏదో అలాట్మెంట్ అయినా చేంజ్ చేయండి, లేదంటే బెస్ట్ ప్రైస్ అన్నా ఇవ్వని అని చెప్పి కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నదిలో ఉన్నంత వరకు, సముద్రంలో ఉన్నంత వరకు ఒక మాట, సముద్రం గట్టెక్కిన తర్వాత ఒక మాట అనే విధంగా ఎమ్మెల్యే గారి బిహేవియర్ ఉంది. స్టార్టింగ్ లో నేను బైపాస్ బాధలు మీకు ఎవరన్నా న్యాయం చేసినారు? ఆ రోజు సాయిప్రసాద్ రెడ్డి గారు మీకు మీరందరూ బాధపడుతున్నారంటే సాయిప్రసాద్ రెడ్డి గారే కదా అని సాయిప్రసాద్ రెడ్డి గారి మీద వ్యంగ్యలింపు చేసి కొంచెం ఆ మనిషిని క్రిటిసైజ్ చేసి మాట్లాడి ఈరోజు నువ్వు చేసిండేదేమి? ఈరోజు మీరు చేసిండేదేమి? ప్రజల వైపు నిలబడినారా? మీరేమన్నా ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఉన్నారా? లేదు. మన గెలిచిన తర్వాత కూడా సార్ ఈ విధంగా ఉంది, మీరు చెప్పినారు కదా చేయండి అంటే, సర్లే చూద్దాం, ఆలోచిద్దాంలే, గవర్నమెంట్ అధికారులు తప్పు చేసిందని చెప్పి ఇంతకుముందు మాట్లాడినాడు ఎలక్షన్ కాకముందు సార్ గారు. తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత గుడ్డేటో నడ్డేటో గెలిచినాడు, అదృష్టం కొద్ది గెలిచినాడు సార్ గారు, డాక్టర్ పార్థసారథి గారు. తర్వాత ఇంతవరకు వాళ్ళకి న్యాయం చేసిందే లేదు. పోయి అడుగుతా కూడా చూద్దాంలే, మాట్లాడదాంలే, అందరి ముందర కూర్చోబెట్టి మాట్లాడి అధికారులు ఏం తప్పు చేయలేదు, ఇప్పుడు అధికారులు ఏం మాట్లాడొద్దు. ఈ విధంగా జరుగుతుంది సార్. ఇట్లా క్రాస్ ఉంది, ఇట్లా జరుగుతుంది. బైపాస్ నేషనల్ హైవే రాంగ్ వచ్చింది, ఊర్లో టౌన్ మధ్యలో వస్తుంది. ఎక్కడైతే నేషనల్ హైవే స్టార్ట్ అవుతుందో నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. సార్ మీరు కొత్తగా వచ్చిన ఆదోన్లో పరిస్థితి ఏంటనే తెలుసుకోండి. వేల మంది చనిపోయారు. ఎక్కడైతే చనిపోయారో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా జోన్ లో మళ్ళీ అక్కడ నేషనల్ హైవే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా వేల మరణాలు జరుగుతాయి. మేబీ నేను చెప్పడం, దయచేసి దాన్ని చేంజ్ చేయండి. మీ డిమాండ్ అలైన్మెంట్ చేంజ్ చేయాలన్నా లేక కంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాలని మీ డిమాండ్ మేజర్ గా? సార్ నేను 2 విధాలుగా ఆలోచించాలి. ఇక్కడ ఆల్మోస్ట్ అలైన్మెంట్ చేంజ్ చేస్తే ఊరికి ఎంతో మేలు జరుగుతుంది. ట్రాఫిక్ సమస్య అవతల మాస్టర్ ప్లాన్ లో రోడ్లు జరిగితే ఆదోని అభివృద్ధి జరుగుతుంది, అవుటర్ రింగ్ రోడ్ గా ఏర్పడుతుంది. వీ హ్యావ్ ఛాన్స్, మనకు ఆ ఛాన్స్ ఉంది. మనం అది యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ బాగుంటుంది. ఊరి మధ్యలో నేషనల్ హైవే తేవడము, ఇప్పుడు కర్నూలులో బళ్ళారి చౌరస్తా ఎట్లయితే ఉందో, ఎంతైతే ట్రాఫిక్ సమస్య కానీ లేకపోతే యాక్సిడెంట్ కానీ అక్కడ ఎట్లయితే జరుగుతుందో సేమ్ అదే పరిస్థితి. పక్కలోనే డిమార్ట్ వచ్చింది, ట్రాఫిక్ ఇంకా పెరుగుతుంది. దాని మధ్యలోనే ఆడ హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ ఉంది, ఆడ మళ్ళీ అదొక బైపాస్ ఉంది, 5 స్టార్ హోటల్ ఉంది. వితిన్ 200 to 300 meters లోనే ఇంత అభివృద్ధి చేయడం, దిట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే, కరెక్ట్ సిచ్యువేషన్. ఇది అలాట్మెంట్ చేంజ్ చేస్తే, మాస్టర్ ప్లాన్ రోడ్కి వెళ్తే డెఫినెట్లీ ఇట్ విల్ బాగుంటుంది. ఇప్పటికే దాదాపు కోట్లలో ఖర్చు పెట్టారు సార్. ఈ ప్రజాధనం వృధా కావదా మీరు ఒక అలైన్మెంట్ చేంజ్ కావాలంటే? సార్ నేను ఏమంటాను అంటే, మనిషి బతుకుంటేనే ఏదైనా జరిగేది. ఇంత యాక్సిడెంట్ జోన్ లో, ఊరికి అభివృద్ధి జోన్ లో దాదాపు వెనకాల మీరు గమనించండి, ఇన్ని ఇల్లులు ఉన్నాయి. ఇన్ని ఇళ్ళ మధ్యలో రోడ్డు తేడము ఏంది కరెక్ట్? నువ్వు సందు రోడ్డు తేవడం లేదు, స్ట్రీట్ రోడ్డు తేవడం లేదు. మీరు తెచ్చేది నేషనల్ హైవే. 100 కొద్ది లారీలు నడుస్తుంటాయి, లక్షల కొద్ది వెహికల్స్ నడుస్తుంటాయి. ఏమి ఇంత జరిగే సిచ్యువేషన్ లో ఒకటేసారి ఇంత అభివృద్ధి జరగడం, దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ సిచ్యువేషన్. నా పేరు శ్రీనిధ్ అన్న. గోపాల్ రెడ్డి. నేను ఈ బైపాస్ బాధితుడిని. దాంట్లో నేను
మెయిన్ కమర్షియల్ ప్లాట్ తీసుకున్నాను. దాంట్లో నాకు 20 లక్షలు పడింది సెంటు. 2.5 సెంట్కి 45 లక్షలు ఖర్చు అయింది. కానీ దానికి మాకు ఇంతవరకు ఒక నోటీస్ ఇవ్వలేదు, నీది పోతుందని చెప్పలేదు. మాకు దాని గురించి తెలియదు. కానీ మా ప్లాట్ వరకు వచ్చి పనిచేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు, ఈ గవర్నమెంట్ ఉందే లేకపోతే మేము చచ్చిపోయినాం అనుకున్నారో మాకు అర్థం కాలే. ఎందుకంటే ముందు పారసార్ దగ్గరికి పోయి అన్నీ వినియోగించుకున్నాము. ఎలక్షన్ కంటే ముందు మాకు అన్ని హామీలు ఇచ్చినాడు. ఇక అంతా తప్పు చేసినాడు, కబ్జాలు చేసినాడు, అది చేసినాడు, సాయిప్రసాద్ ఇది చేసినాడు అనుకుంటా పెద్దగా పొగిడినాడు. కానీ ఆ పని చేసేదానికి మేమంతా ముట్టి కట్టుకొని మేమంతా మా బాధ్యత అంతా కనీసం అంటే ఒక 5,000 ఓట్లు వేయించుకున్నాం. మేము పోయి పారసారథికి వేయించి గెలిపిస్తే తర్వాత పోతే ఏదో సభ ఏర్పాటు చేసి ఆఫీసర్లు తప్పు చేశారు ఇందులో తెలుసు, వాళ్ళకి ఆఫీసర్లు ఏమన్నది అంటున్నాడు అనమాట. అంటే ఆఫీసర్ల దగ్గర కూడా నువ్వు ఎట్లా చెప్తావు? తప్పు చేసిన తప్పు అనాలి కదా. తప్పు అనుకోకుండా కారణం ఏమిటి? నువ్వు ఏంటి, నాకు అవసరం లేదు, నాకు అంత ఉంది, నీకు ఇంత ఉంది, ఒక దుడ్డు తీసుకున్నా కూడా కాదు, నాకు ఏమి బేకలేదు అనుకుంటా. మరి ఎట్లా నువ్వు దీనికి వాళ్ళకి బెండ్ అయినావా, లేకపోతే ఆఫీసర్లు బెండ్ అయినావా, లేకపోతే ఎవరికి సాయిప్రసాద్కి బెండ్ అయినావా? ఎట్లా బెండ్ అవుతుంది? నువ్వు ఆ రోజు మాట ఇచ్చింది ఒకటి, మాట తప్పడం ఏంటి? అది చాలా తప్పు కదా. ఏడు దాటినా గంగమ్మ అన్నట్లుంది నీ పరిస్థితి. మేమేమో సాయం చేస్తాడు అది అని చాలా ఆశ పెట్టుకుంటుంది. ఇప్పుడు మేము మా జీవన మరణ సమస్య. నేను ఆ సభలో కూడా మాట్లాడినాను. అయ్యా, నేను 2.5 సెంట్లకే 45 లక్షలు పెట్టుకున్నాను అంటే దానికి ఏమంటారు, నాకు నేషనల్ హైవే వచ్చింది, నాకు 30 ఎకరాల్లోనే మధ్యన పోయింది, 6 ఎకరాలు పోయింది, నాకు 3 కోట్ల రూపాయలు ఎకరా పోతుండే, దానికి 4 ఎకరాలు పోయింది అని అంటే దాని గురించి సమాధానం చెప్పినాను. నీకేం తప్పలేదయ్యా, నీకు మధ్యన పోయింది కాబట్టి నీకు అవతల పక్క ఇవతల పక్క 3 కోట్లు పోయి 15 కోట్లు పోతుంది అంటే నవ్వుతావు నువ్వు. కానీ మా బాధ అంటే నువ్వు అర్థం చేసుకోలే. ఇంత అర్థం చేసుకోకున్నట్లు మమ్మల్ని ఇంత ముంచాలనుక నీ మనసులో పెట్టుకుని ఉంటే నువ్వు కూడా ఎన్ని రోజులు ఉండదు. రేపు పొద్దున మరి సంస్థాగత ఎన్నికలు వస్తాయి, అప్పుడేమో చూపెడతాం మేము కూడా. మరి దాని గురించి ఏమో నువ్వు బాధపడే అవసరంలే. నీ పొద్దు గెలిచి సంపాదించుకుంటాను అనుకోవచ్చు. నువ్వు సంపాదించుకొని నువ్వేం దాన్ని తీసుకొని వెనక్కి పోసుకొని ఎవరు సంపాదించుకొని ఎవరు పోలేడు. ఉండేది వచ్చేది 6 అడుగుల నేల. ఆ నేల కోసం ఇంత అన్యాయము చేసుకుంటా ఏమైనా అభివృద్ధి చెందుతుందా? దీనికి అసలు నేషనల్ హైవేకి అంటే ఏముంది? నేషనల్ రింగ్ రోడ్ అంటే మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ని విడిచిపెట్టి ఎవరో వాళ్ళకి స్వార్థం కోసం మారిస్తే దాని అలైన్మెంట్ మారుస్తాను అన్ని చెప్పినారు. కాకపోతే చేసిందేమి లేదు. మాటలు ఒకటే దండిగా, చేసింది ఏముంది? మేము వచ్చి అన్న వినియోగించుకున్నాము, పిలుచుకొని సైడ్ చూపించినాము, ఇన్ని రకాల బెండ్ ఉంది రోడ్ అని చెప్పినాము. కానీ దానికి చెవులు వేసుకోలే. అంటే దీనికి ఎట్లా అర్థం కాలే, ఎవరికి బెండ్ అయినారు, ఎవరు ఏం చేసినారు అంత బయటకు అంత ప్రజలకు అంత తెలిసిపోతుంది. ఎవరికి తెలుసుకున్నట్లు ఉండదు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్లు కాదు, ప్రజలకు అంత తెలుసు, ఎవరేం చేస్తున్నారో తెలిసే. కాబట్టి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇంతవరకు అలైన్మెంట్ మారిస్తే బయటికి వెళ్ళిపోతుంది రోడ్డు. ఈ లోపల అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ అయినట్లు అయిపోతుంది. ఇక్కడ పక్క నిన్ను ఉన్నాయి, ఇక్కడ పక్క ఇన్ని ఉన్నాయి, మధ్యన తీసుకొని వచ్చి పెట్టినారు రోడ్డు. ఇది ఎవరికి తెలీదా? ఇది తెలిసి కానీ తప్పు చేసిన ఏమిటి? ఇది చాలా తప్పు కదా. దాన్ని సమర్థించుకోవడం చాలా తప్పు. కాబట్టి మాకు న్యాయం చేయాల. కానీ మాకు ఇంతవరకు అది ఏమి ఇస్తారు కాంపిటీషన్ లేదు, మమ్మల్ని పిలిచిందే లేదు, మాకు చెప్పింది లేదు. కానీ రోడ్డు అంటే వేస్తున్నారు. ఇంత దౌర్జన్యం ఎట్లా? ఊకే మాకు వచ్చేది కాదు. మేము ఊర్లోనే 6 ఎకరాలు అమ్ముకొని 2 సెంట్లు కొనుక్కున్నాం. అక్కడ భూమి పోయా, ఇక్కడ ప్లాట్ పోయా, ఇక్కడ డబ్బులు పోయా. మేమేం గతి కావాలా? మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. కాబట్టి దీని గురించి చర్య చేయాలని ఇంకొకసారి ఇంతో అయిపోలేదు, మళ్ళీ ఏర్పాటు చేస్తాను, మీటింగ్ ఏర్పాటు చేస్తాను, మీకు ఏదైనా పెంచుతాము అది ఇదని మాట్లాడి ఏమి లేకుండా చెవులు వేసుకొని కూర్చుంటే మేమేం చేయాలి? దానికి మీరేం తీర్మానం చేస్తారో చేస్తే మాకు బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆదోని ప్రజలకు. ఇది నేషనల్ హైవే 167 బాధితునిగా నేను కే నాగరాజు మాట్లాడుతున్నా. దాదాపు 2023 స్టార్ట్ అయినటువంటి నేషనల్ అలైన్మెంట్ చూజ్ చేసుకోవడం మొదలు నుండి ఈ రోజు వరకు
జరుగుతున్న ప్రయాణంలో ఈరోజు ప్రత్యక్షంగా ఒక సాక్ష్యంగా మీకు చూపిస్తున్నాను. ఈ నేషనల్ హైవే ఎంత టర్న్ తీసుకొచ్చారు, మా ఇంటిని ఎంత కోల్పోతున్నాను, దీని వెనకల మా బాధలు ఏంటి అనేది ఒక ప్రత్యక్షంగా సాక్ష్యంగా మీకు వెనకల బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నది. నేను కోరేది ఏంటంటే సాయి ప్రసాద్ రెడ్డి అయిన మాజీ ఎమ్మెల్యే గారు, తర్వాత ఇప్పుడున్న పార్థసారథి అయిన ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక సామాన్యునిగా మా పరిస్థితిని అర్థం చేసుకోండి, నా బాధను అర్థం చేసుకోండి. ఇంత వంపు మా ఇంటి దగ్గర తీసుకోవడానికి ఒక మానవ మాతృడు ఆలోచించే సహజంగా ఆలోచిస్తే వాడు మనిషిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదని. కానీ నేను అడుగుతున్నాను, మీరు మనుషులుగా తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఒక జంతువులుగా తీసుకున్న నిర్ణయమా తెలియదు. ఈరోజు నా బాధని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇదే మా ఇంటి పైన వచ్చి మీరు ఈ రోడ్డు స్ట్రైట్గా ఉందని మీరు ఒప్పుకుంటే నేను ఈరోజు దేనికైనా రెడీ. ఒక ప్రభుత్వ పెద్దలుగా సబ్ కలెక్టర్ అయినా కలెక్టర్ అయినా నేను కోరేది ఒకటే, ఆర్ఎండ్బి ఇంజనీర్స్ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని మా స్థితికి ఈ స్థితికి మమ్మల్ని తీసుకొచ్చిన దాఖలానికి ఒక సాక్ష్యం ఇది. మేము ఈరోజు మానసికంగా చచ్చి బతుకుతున్నాం. ఎంత మూర్ఖంగా తీసుకున్న నిర్ణయాలకి మేము బలవుతున్న ఒక తార్కాణం ఇది. సత్యమేవ జయతే అని మీరు ప్రమాణం చేసి ఆ రోజు జాబుల్లో జాయిన్ అయి ఉంటారు. ఆ సత్యానికి న్యాయం చేస్తున్నారా లేకపోతే ఒక పలుకుబడికి గుమాస్తాగా పనిచేస్తున్నారా అనేది మీరే ప్రశ్నించుకోవాలి. నేను అడిగేది ఒకటే, ఇంకా మీరు తీసుకున్న నిర్ణయానికి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ప్రచార సందర్భంలో నాయకులు చెప్పారు సార్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని. ప్రస్తుతం ఏమంటున్నారు సార్ నాయకులు? ఆ న్యాయం అనేది మీకు కళ్ళెదురు కనపడుతుంది. మీకు న్యాయం చేయాలని చెప్పేసి అధికారులు నాయకుల దగ్గర వెళ్తే ఏమన్నారు సార్ ప్రస్తుత కాలంలో? మా మీద ప్రభుత్వ అధికారులు అంటున్నారు, మా మీద అధికారుల ఒత్తిడి ఉంది, ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉంది, మేము ఎలాగైనా కంప్లీట్ చేయాలని. వాళ్ళకు ఇష్టం లేదు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. దానికి తార్కాణంగా మీకు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారు ఇది కూడా నాకు నచ్చలేదని, ఊరి మధ్య నేషనల్ హైవే తీసుకొస్తే ఎంత ప్రజలకి ఉపయోగంగా ఉండదు అనేది, మాస్టర్ ప్లాన్ ఎందుకు చూస్ చేసుకోలేదా అనేది తనకు విన్నవించుకున్నాడు. దాని వీడియోలు కూడా నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశాను. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. స్థానిక శాసనసభ్యులు ఏమన్నారు సార్ ఈ విషయం? వాళ్ళు మనుషులుగా బతకట్లేదు, ఒక జంతువులు నయం. ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ల ముందు ఒక రకంగా, ఎలక్షన్ల తర్వాత ఒక రకంగా డబ్బును ఆట ఆడించుకుంటూ బతుకుతున్నారు. డబ్బుకు అమ్ముడై బతుకుతున్న వాళ్ళ జీవితాలు వ్యర్థం నా దృష్టిలో.